महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगं अवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुशृण्वन्नोतिभिश्रीधसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवति धीनामवित्रयवतु वाग्देव्यै नमः। तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदावरं नारदं परिपप्रश्य वाल्मीकिर्मुनिपुङ्गवं कोन्वस्मिन् साम्प्रतं लोके गुणवान् कस्य वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चभक्तं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशमुपयुतं दक्षभागे वहन्तं नागं भासं च घण्टां प्रलयबुधवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। महागणाधिपतये नमः। కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తూ 13వ అధ్యాయం నిన్న ఈరోజు 13వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నిన్న 12వ అధ్యాయంలోని శాలిగ్రామ దాన ఫలం గూర్చి ధర్మవీరుని అజ్ఞానం నారదుని ఉపదేశాన్ని తిరస్కరించి ఈ ధర్మవీరుడు శాలిగ్రామ దానం చేయకపోవడం వల్ల ఈ ధర్మవీరుడికి మరణాంతరం కూడా 7 జన్మల యందు పులిగా, 3 జన్మల యందు కోతిగా, 5 జన్మల యందు ఎద్దుగా, 10 జన్మల యందు మానవ స్త్రీగా, మరో 10 జన్మల యందు పందిగా, 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట మరలా స్త్రీగా పుట్టి వివాహమైన పిదప భర్తను పోగొట్టుకొని దివ్య దృష్టిచే తన తండ్రి చూడగా బాల్యంలోని వైధవ్యం రావడానికి కారణమైన పూర్వజన్మ పాపాన్ని నశించే విధంగా శాలిగ్రామ దానాన్ని తిరిగి చేసి భర్తను పొందింది, చక్కగా విష్ణులోకానికి వెళ్ళింది అనే విషయాన్ని నిన్న కన్యాదానం గురించి తెలుసుకున్నాం. కార్తీక శుద్ధ ద్వాదశిలో నిన్న శాలిగ్రామ దానం చేయడం వల్ల ఎటువంటి ప్రవృత్తి లభ్యమవుతుందో, శాలిగ్రామ దాన ఫలం ఏ విధంగా ఉంటుందో నిన్న మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా కన్యాదాన ఫలం, కన్యాదానం చేయకపోవడం వల్ల ఎటువంటి దుష్కృతి ఏర్పడుతుందో జనక మహారాజు గారుకి వశిష్ఠ మహారాజు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో విధిగా చేయవలసినటువంటివి ఏ ధర్మాలు చేయాలో అనే విషయాన్ని వివరిస్తున్నాను అని శ్రద్ధగా వినుము అని చెప్తున్నాడు జనక మహారాజు గారికి వశిష్ఠ మహారాజు గారు. అయ్యా ఓ జనక చక్రవర్తి, కార్తీకంలో నదీ స్నానం, సముద్ర స్నానం, అలాగే కనీసం నూతి వద్దైనా స్నానం చేయాలి. లేని పక్షంలో వాడు ఉత్తమ లోకాలకి వెళ్ళలేడు. అలాగే పేద బ్రాహ్మణులకు ఉపనయన సంస్కారం చేయాలి. కొంతమంది చూడండి, ధనం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే బ్రాహ్మణుడికి ఉపనయనం
సంస్కారాల్లో ఉపనయన సంస్కారం చాలా గొప్పది. బ్రాహ్మడికి ఉపనయనం చేయడానికి తగు ధనాన్ని ఇవ్వడం, ఇచ్చి సంభారాలు ఇవ్వడం, అన్నశాంతి చేయడం వల్ల వాడు ఉత్తమ లోకాలకి వెళ్తాడు. సద్బ్రాహ్మణుని కొడుక్కి ఉపనయనం చేయడం వల్ల వాడు ఏం చేస్తాడు? ఉపనయనం అయిన తర్వాత గాయత్రి మాతకి చక్కగా సంధ్యావందనాది ప్రక్రియలన్నీ చేసుకుంటాడు, పారాయణలు చేసుకుంటాడు, సత్కర్మలు చేస్తుంటాడు. మరి కొంతమంది మహాపండితులైతే యజ్ఞయాగాది క్రతువులు చేసుకొని చక్కగా బ్రతుకుతారు బ్రాహ్మణోత్తములు. అటువంటి బ్రాహ్మణోత్తములకి ఉపనయన సంస్కారం చేయడం వల్ల కోటి పుణ్యాలు చేసేటువంటి ప్రతిఫలం కలుగుతుంది. ఓ రాజా, ఓ జనక చక్రవర్తి అని చెప్పేసి వశిష్ఠుల వారు చెప్తున్నారు. అలాగే మహాపాపాలు కూడా నశిస్తాయి. చెరువులు నూతులు త్రవ్వించడం మంచి ఫలితం వస్తుంది. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. చెరువులు తవ్వించవచ్చు. చెరువులు దేనికి? అనేక రకాల పశుపక్ష్యాదులు బ్రతుకుతాయి. చెరువులో నీళ్లు చక్కగా త్రాగుతాయి. పెద్ద పెద్ద చెరువుల్లోని ఏనుగులు నీళ్ళు తాగుతాయి, అనేక రకాల జంతువులు నీళ్ళు తాగుతాయి, పక్షులు నీళ్ళు తాగుతాయి, అనేక రకాలైన జలచరాలు అందులో నివసిస్తుంటాయి. చేపలు, అలాగే అనేక రకాల తాబేళ్ళు, చిన్న చిన్న జంతువులన్నీ కూడా నీటిలో నివసించేటివన్నీ కూడా చక్కగా అందులో నివసిస్తాయి. ఇందులోని చెరువు తవ్వించడం వల్ల ఆ ప్రతిఫలం అనేటువంటిది ఎవడైతే తవ్విస్తాడో మహానుభావుడు వాడికి ఆ పుణ్యం కలుగుతుంది సుమా. అన్నిటికన్నా కన్యాదానం భక్తి శ్రద్ధలతో చేస్తే పితృదేవతలు ధరిస్తారు. కన్యాదానం మనం వివాహం చేసుకుంటాం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధనం, అది అయిన తర్వాత కన్యాదానం చేస్తారు. ఆ కన్యని తీసుకొచ్చి ఆ కన్యదాలుగా తల్లిదండ్రులు వరుడికి ఒక పెద్ద ఇత్తడి బల్లెంలో కాళ్ళు పెట్టి ఒక చెంబుతో నీళ్లు తెచ్చి కన్యాదానం అల్లుడిదాలుగా కాళ్ళు కడిగి శుభ్రంగా తన కుమార్తెనిచ్చి కన్యాదానం చేస్తారు వివాహాల్లో. అటువంటి కన్యాదానం చాలా గొప్పది. ఈ కన్యాదానం తాలూకా ప్రతిఫలం చాలా విశేషమైనటువంటిది. అటువంటి కన్యాదానాన్ని చేయవయ్యా ఓ జనక మహారాజా, నువ్వు మహారాజువి. అలాగే చేశాడు కదా, సీతామ్మవారిని తీసుకెళ్ళి దశరథ మహారాజు గారి తాలూకా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి కాలు కడిగి కన్యాదానం చేశాడు. ఎవరు? జనక మహారాజు గారు. అంత గొప్ప ఆయన. వశిష్ఠుల వారు చెప్పినట్టు ఆయన చేశాడు, ఆచరించాడు కూడా. అలాగే కన్యాదానం చేసినటువంటి వాళ్ళకి దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృణాం నరక దుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాససిత్యర్థం అని చెప్తారు. దశాపరేషాం 10 తరాలు, మద్వంశానాం మన వంశంలోని, మాతృవంశానాం ఆ మాతృవంశంలో ఉండేటువంటి పితృదేవతలు ఎంతమంది అయితే ఉంటారో, ఇప్పుడు 2 రకాలు, పితృవంశం మాతృవంశం 2 ఉంటాయి కదా. నాన్న తరపుని, అమ్మ తరపుని. అమ్మ తరపు ఉండేటువంటి వాళ్ళకి మెట్రోలాజికల్ ఫ్యామిలీ అంటారు. పితృవంశంలో ఉండేటువంటి వాళ్ళకి పెట్రోలాజికల్ ఫ్యామిలీ అంటారు. అందులో ఉండేటువంటి వాళ్ళు 10 తరాలు, ఇందులో ఉండేటువంటి వాళ్ళు 10 తరాలు తరిస్తారు పితృదేవతలు కన్యాదానం చేయడం వల్ల సుమా అని చెప్పేసి ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చక్కగా కన్యాదానం గురించి చెప్పారు. పితృణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాససిత్యర్థం అని చెప్పి సాలంకృత కన్యాదానం సహిరణ్యోదారాపూర్వకమహం కరిష్యే. ఏదో నాకు తోచినటువంటి దక్షిణ
ఇచ్చి ఆ వరుడికి లక్ష్మీనారాయణ స్వరూపస్య, అల్లుడు గారి చిన్న ఆయన, మామగారు చూస్తే పెద్ద ఆయన. అల్లుడు గారి తాలూకా కాళ్ళు ఆ పల్లెల్లో పెట్టి కడుగుతారు మామగారు, అవునా కదా? మరి అల్లుడు చిన్నవాడు కదా, కడగచ్చా? కడగకూడదు. కానీ లక్ష్మీనారాయణ స్వరూపస్య, ఆ సమయంలో కన్యాదాన సమయంలోని సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు ఆయన. ఎవరు? అల్లుడు గారు తమ కుమార్తె లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీనారాయణ స్వరూపస్య సాలంకృత కన్యాదానం సహిరణ్యోదారాపూర్వకమహం కరిష్యే అని చెప్తాం. జన చెప్పి శుభ్రంగా అల్లుడికి కాలు కడిగేసి ఆ గంధం, చెక్క, గుమ్మడి పండు, ఖర్జూరపు కాయలు, అనేక రకాలైనటువంటి ఫలాలు దక్షిణ ఇచ్చేసి దండం పెడతాం. ఓ మహానుభావ, ఈ సమయంలో నువ్వు సాక్షాత్తు మహావిష్ణువే అని చెప్పేసి కదా. ఆ విధంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి వైకుంఠవాసులు, నారాయణ భక్తులు చక్కగా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతారు సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది. దీనికి చిన్న ఇతిహాసం ఉంది. సువీర చరిత్ర. సువీరుడు అనేటువంటి వాడు ఎలాగా ముక్తిని, మోక్షాన్ని పొందాడో ఆ సువీర చరిత్రని చిన్న మనం ఒక కథగా చెప్పుకుంటున్నాం. ద్వాపర యుగంలో వంగదేశమున పరాక్రమవంతుడు, సూర్యుడు, బలవంతుడు అయిన సువీరుడు అను రాజు ఉండేవాడు. ద్వాపర యుగంలో అంటే గడిచిపోయినటువంటి యుగం ద్వాపర యుగం. అక్కడ వంగదేశం అనేటువంటి దేశంలోని పరాక్రమవంతుడు, ధైర్యశాలి. అమ్మ గట్టిగా అరవండి, అక్కడ ఆ గణపతి గట్టిగా అరవండి, అరిస్తే బాగుంటుందా? సూర్యుడు, సువీరుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య చాలా సౌందర్యవతి. ఆయనకి శత్రువుల చేతిలోని పాపం కర్మం కాలి అనేక రకాలైనటువంటి యుద్ధాలు చేసి చివరికి ఓడిపోయాడు. ఎవరు? ఈ సువీరుడు అనేటువంటి రాజుగారు శత్రువుల చేతిలో చక్కగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత సిగ్గు వేసింది. చిన్నగా ఎక్కడికో వెళ్ళిపోయి జపతపాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దృష్టితోటి భార్యతోటి అరణ్య ప్రాంతమున ప్రవేశించను. చిన్నగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోయి ఏదైనా తపస్సు చేసుకున్నాడా ఈ సువీరుడు అనేటువంటి రాజుగారు? అది లేదు. చక్కగా అరణ్యానికి వెళ్ళిపోయి నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల వేసుకొని నివసించుచుండెను. కాందమూలం దుంపలు అన్నీ తింటున్నాడు, భార్యా సమేతంగా భక్షిస్తున్నాడు, అనేక రకాల పళ్ళు తింటున్నాడు. తరువాత కొన్నాళ్ళకి అక్కడ కూడా ఆయన సంసారాన్ని చేశాడు. అరణ్యంలో కూడా తపస్సు చేసుకుంటే బాగుండు కదా. అతం తపస్, సత్యం తపస్, శుతం తపస్, శాంతం తపో, తమస్తపస్యమస్తపో, దానం జపో, యజ్ఞం తపో, బోడ్డవ శువ బ్రహ్మై తదుపాసై తప. తపస్సు అనేటువంటిది గొప్పది కదా. ఆ అరణ్య ప్రాంతంలో కూడా తపస్సు చేసుకోకుండా చక్కగా సంసారం అనేటువంటి దాన్ని చేస్తూ కొన్నాళ్ళకి ఒక కుమార్తెను కూడా కన్నాడు. ఎవరు? ఈ సువీరుడు అనేటువంటి రాజు. ఆ కుమార్తెను కన్నాడు. చక్కగా ఆ కుమార్తె దినదిన ప్రవర్ధమానంలో అవుతున్నది. చక్కగా సౌందర్యవంతిగా ఉన్నది, దేదీప్యమానంగా ఉన్నది. అలాగే
శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానురాలు అవుతున్నది. కానీ ఆయన పేదరికంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే శత్రురాజు తాలూకా చేతిలో ఓడిపోయి అరణ్యానికి వచ్చి పేదరికంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ కుమార్తెను చక్కగా పెంచుదామనుకున్నాడు కానీ అవకాశం లేకపోయింది. కొన్నాళ్ళకి ఆ కుమార్తెకి యవ్వనం వచ్చింది, యవ్వనవంతురాలైంది. ఆ అరణ్యంలో ఏమిటి దొరుకుతాయి? ఏమీ దొరకవు. చివరికి ఏదో కందమూలం దుంపలు పళ్ళు దొరుకుతాయి. ఆ వాటితోటే కాలక్షేపం చేస్తూ ఉంటున్నాడు. కొన్నాళ్ళు అయింది. ఆ కుమార్తెకు వివాహం చేద్దాం అనేటువంటి సంకల్పం కలిగింది ఈ రాజుగారికి. ఏం చేస్తాడు? ధనం లేదు. ధనం మూలం ఇదం జగత్. విత్తం లేకుండా మనం ఏ పని చేయలేం. డబ్బులు ఉండాలి ప్రతిదానికి. ఓ బస్సు ఎక్కాలంటే డబ్బులు ఉండాలి. మాలాంటి వాళ్ళకి, మీలాంటి ఆడవాళ్ళకి డబ్బులు అక్కర్లేదు. బస్సు ఫ్రీ. నేను బస్సు ఎక్కితే డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే బస్సు దించేస్తాడు కదా. అలాగా ఈ కుమార్తె పాపం తండ్రి గారి తాలూకా సమక్షంలో ఉంది కానీ చివరికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉంది. యవ్వనవంతురాలుగా ఉంది. వెంటనే కొంతకాలం అయింది. ఒక అరణ్యంలో వానప్రస్థం చేస్తున్నటువంటి ఒక మునీశ్వరుడు ఆ రాజుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేదరాజు చెప్తున్నాడు ఆ మునితోటి, ఓ మునికుమారా, ప్రస్తుతం నేను రాజ్యాన్ని సంపదని కోల్పోయిన వాడిని, పేదరాజుని, అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. నాకు నీవు కొంత ధనం ఇస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. చూసారా, మనం ఏం చేస్తాం? మనం అల్లుడికి ఇంత కట్నం ఇచ్చేసి పెళ్లి చేస్తాం. అలా కాదు, రివర్స్లో ఉంది ఇక్కడ పరిస్థితి. నేను పేదరాజుని, నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి నువ్వు నాకు ధనం ఇస్తే నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అలా కన్యాదానం చేయట ఎందుకు? కన్యాదానం చేస్తే ప్రతిఫలం వచ్చేస్తుంది. కార్తీక మాసంలో ముక్తి మోక్షం వచ్చేస్తుంది, స్వర్గప్రాప్తి కలుగుతుంది. కన్యాదానం చేయట డబ్బులు అల్లుడు దగ్గర తిరిగి తీసుకొని తన కుమార్తెను ఇస్తానని చెప్పేసి ఆ ముని కుమారునికి వాగ్దానం చేసేట. అనగా ఆ ముని కుమారుడు ఆ రాజకుమార్తె యందు ఉన్నటువంటి మక్కువతో నర్మదా నదీ తీరమునందు శుభ్రంగా ధనధాన్యాలు ఇచ్చేటువంటి వాడు ఎవడు? కుబేరుడు కదా. ఈ ముని కుమారుడు ఏం చేశాడు? రాజుగారు కుమార్తె చక్కగా ఉంది, యవ్వనవంతురాలు, గుణవంతురాలు చక్కగా ఉంది కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలంటే తిరిగి మామగారికి నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నది, నా దగ్గర లేవని చెప్పేసి నర్మదా నదీ తీరానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నట్ట. ఎవరి గురించి తపస్సు చేశాడు? కుబేరుడు గురించి. కుబేరుడు ఏమిటి ఇస్తాడు? ధనధాన్యాలు, డబ్బులు బాగా ఇస్తాడు. అంతే కదా. దిక్పాలకులు అందరూ ఉన్నారంటే వీళ్ళందరూ ఒక్కొక్కటి ఒకటి ఇస్తాడు. ఇంద్రుడు వర్షాన్ని ఇస్తాడు. ఎక్కడ ఉన్నాడు వాడు? తూర్పు దిగ్భాగంలో. అగ్నిదేవుడు తెల్లవారు లేవగానే స్టవ్ వెలిగించాలంటే అగ్ని లేకపోతే మనం ఏ పని చేయలేం. అగ్ని. దక్షిణ దిగ్భాగంలో యముడు. యమధర్మరాజు ఏమిటి చేస్తాడు? పాపపుణ్యాలు చూస్తాడు. పుణ్యం చేసిన వాడికి స్వర్గం పంపిస్తాడు, నరకంలో ఉండేటువంటి వాడికి నరక యాతన చేస్తాడు. దక్షిణ దిగ్భాగంలో యముడు ఉంటాడు. నిరుతి, నైరుతి అనేటువంటి వాడు వర్షాన్ని ఇస్తాడు. అలాగే వరుణుడు పశ్చిమ దిగ్భాగంలో వరుణుడు ఉంటాడు. ఈ వరుణుడు విపరీతమైన వర్షాలు ఇస్తాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. ఆ తుఫాను సమయంలోని వర్షాన్ని బాగా కురిపించేస్తాడు. అది అయిపోయిన తర్వాత వాయువు, ఆక్సిజన్ ఇచ్చేటువంటి వాడు ఎవడు?
వాయుదేవుడు. వాయుదేవుడు తాలూకా తండ్రి ఎవరు? హనుమంతుడు. హనుమంతుడి తాలూకా కుమారుడు వాయుదేవుడు. ఆయన ఏమిటి ఇస్తాడు? ఆక్సిజన్ ఇస్తాడు. మనందరం ప్రాణం నిలబడాలంటే ఆక్సిజన్ కావాలి, లేకపోతే మనం ఊపిరి ఆడదు, చనిపోతాం. కాబట్టి వాయుదేవుడు. ఉత్తర దిగ్భాగం ఇది, అంతే కదా. ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్య, వీళ్ళు దిక్పాలకులు వీళ్ళు. ఇది ఉత్తర దిగ్భాగం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉండేటువంటిది సింహాచలం. రేపు వెళ్తే అది ఉత్తర దిగ్భాగం అంటారు. ఆ ఉత్తర దిగ్భాగంలో ఎవరుంటాడు? కుబేరుడు ఉంటాడు. ఆయన తలుచుకుంటే విపరీతమైనటువంటి ధనాన్ని కురిపించేస్తాడు. అటువంటి కుబేరుడి దగ్గరికి ఎవడో ఈ మునికుమారుడు వెళ్ళి తపస్సు చేసేట. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, గడ్డం వీసాలు చక్కగా పెరిగిపోతున్నాయి. అప్పుడు కుబేరుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమై, ఓ మహానుభావ, దేని గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే, అయ్యా, నేను ఒక రాజుగారి కుమార్తెను మోహించాను, ఆమెను వివాహం చేసుకోవాలి అనే సంకల్పం నాకు కలిగింది. ఆ రాజుగారు తిరిగి నాకు రివర్స్లో డబ్బులు నన్ను అడుగుతున్నారు. ఆయన పేదవాట, పెళ్లి చేయడానికి ఏమీ లేదుట అనగానే, కుబేరుడు, మహానుభావ, నా గురించి తపస్సు చేసావు కాబట్టి నీకు చక్కగా ధనాన్ని ఇస్తానని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ధనధాన్యాలు చక్కగా ఇచ్చేట. ధనంతో కూడుకున్న పెద్ద పెద్ద అండాలు, పెద్ద పెద్ద బిందెలు అన్నీ కూడా ఇచ్చేసేట. ఆ ముని కుమారునికి తపస్సు ప్రభావం వల్ల ఆ ముని పొంగవుడు కుబేర పాత్ర, ఆ కుబేర పాత్రలో ఉండేటువంటి ఆ ధనపాత్ర అంటారు. ఆ ధనపాత్ర ఎప్పుడైతే దొరికిందో సంతోషించి ఆ ముని కుమారుడు ఆ పేదరాజు కుమార్తెను వివాహమాడెను. తిన్నగా ఆ ధనాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ, ఇగో ధనాన్ని పట్టుకొచ్చాను, మీరు వెంటనే నాకు నీ కుమార్తెనిచ్చి మరి కన్యాదానం చేయొచ్చు కదా. లేదు, అందుకే కన్యాదానం లేని వివాహం వేస్ట్, నిరర్ధకం, ప్రయోజనం లేనటువంటిది. కన్యాదానం అనేటువంటిది చేయాలి. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చక్కగా లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉండేటువంటి వాడు అల్లుడు, లక్ష్మీదేవితో సమానమైనటువంటి తన కుమార్తె చక్కగా వివాహం కన్యాదానం చేయాలి. వీడు మూర్ఖుడు, వీడు కన్యాదానం చేయకుండా ఆ కుమార్తెకి ఏదో ముడి వేసేసి పెళ్ళి చేసేసాడు. ఎప్పుడైతే ఈ ముని పొంగవుడికి తన కుమార్తెకిచ్చి చక్కగా వివాహం చేసేసాడు. దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం పితృణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాససిత్యర్థం అని అన్నాడా? అనలేదు. కన్యాదానం చేయలేదు. ఓ రాజా, నీవు ఎంత దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మం ఆలోచించి కన్యను అమ్ముకొంటివి. అశీపత్రవన అను అనేటువంటి ఒక నరకం ఉంది. అశీపత్రవన అనేటువంటి ఒక నరకం ఉంది. ఆ నరకాన్ని నువ్వు పొందుతావు. ఎందుకు తెలుసా? కన్యాదానం చేయలేదు. కన్యాదానం చేయకుండా ఆ ముని కుమారుడి దగ్గర డబ్బులు తీసుకొని నీ కుమార్తెని ఇచ్చేసి ముడి పెట్టేసి పంపించేసావు. శుభ్రంగా కార్తీక మాసం కదా, కన్యాదానం చేస్తే ఆ ప్రతిఫలం ఉంటుంది కదా, నీకు స్వర్గద్వారాలు తెలిసి ఉంటాయి కదా, స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అన్నారట. ఎవరు? నారద మహాముని కలిసి ఇది ఇలాగా అశీపత్రమన అను నరకాన్ని నువ్వు పొందుతావు. ఈ ద్రవ్యంతో చేసిన దాన ధర్మములు
పితృదేవతలు తీసుకోరు. ఇప్పుడు కన్యాదానం మనం చేస్తున్నప్పుడు ఏం చెప్తాం? పితృదేవతలు తరించాలి. వాళ్ళకి కూడా ఇందులో ఒక భాగం ఉంది. దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అని చెప్తాం. కన్యాదానం నేను చేస్తున్నాను, మా తాతలు తండ్రులు మా తలక ముత్తాతలు మా తరంలో ఉండే వంశీయులందరూ కూడా ఉత్తమ లోకాలు పొందాలి అని చెప్పేసి కన్యాదానం చేస్తాం. చేయలేదు. పితృదేవతలు ఏమిటి తరిస్తారు? ఈ రాజుగారికి ఏమీ లేదు. శుభ్రంగా ఆ బ్యాగ్ నిండా డబ్బులు వేసుకున్నాడు. ఆ మునీశ్వరుడు ఇచ్చినవి ఆ కుమార్తెకి ముడి కట్టేసి పంపించేసేట. ఆ విధంగా ఉత్తమ గతులు కలగలేదు. ఉత్తమ గతులు కలగాలంటే పితృదేవతలకి ఆరాధన చేయాలి. సంవత్సరంకి ఒకసారి వస్తారు పితృదేవతలు. వాళ్ళకి ఏదో ఇంత పిండం పెడతాం కదా, మనం స్వయం భాగం ఇస్తాం కదా. మా లాంటి వాళ్ళు బ్రాహ్మణులు ఏమిటి చేస్తారంటే యజ్ఞోపవేతం ఉంటుంది. ఆ యజ్ఞోపేతం బొట్నవేనికి 3 చుట్లు చుట్టి దారపోస్తాం. తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, తల్లి పేరు. ఆ నీళ్లు ఆ పితృదేవతలు స్వీకరిస్తారు. మనకి ఉత్తమ గతులు ఇస్తారు, అంతే కదా. ఆ బ్రాహ్మడికి స్వయం భాగం ఇచ్చేస్తాము. ఆ నీళ్ళు అనేవి పితృదేవతలకి చెందుతాయి. అలా చేయాలి. ఇవేవి చేయలేదు. వివాహం చేశాడు. కన్యాదానం లేని వివాహం అయింది. ఆ రాజు తిరిగి అంటున్నట్ట, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల ఫలం గొప్పదా? చక్కగా సుఖాన్ని అనుభవించాలి. భార్యా బిడ్డలతోటి ఉద్యోగం చేసుకొని చక్కగా ఊరి మీద తిరుగుతుంటూ ఊరల్లా తిరుగుతూ చక్కగా అన్నీ నవ్వులుతూ తాగుతూ ఉంటే అది జీవితం. అంతేగాని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఆయన నీకేమి ఇస్తాడా అని చెప్పేసి వాదిస్తున్నట్టు ఎవరు? ఈ రాజు కూతుర్ని మునికుమారుడికి ఇచ్చాడు కదా, తిరిగి వాదిస్తున్నట్ట. బ్రతికి ఉండి భార్యా బిడ్డలతో చక్కగా సుఖాన్ని అనుభవించాలి కదా. ముక్కు మూసుకొని జపం చేస్తే ప్రయోజనం ఏమిటి వస్తుంది? రాదు కదా. ముక్తి మోక్షం వస్తుందా? ఎవరు డబ్బులు ఇస్తారా అని చెప్పేసి వాదిస్తున్నట్ట నారద మహామునితో. ఎవరు? ఈ రాజు శత్రువుల చేతిలో ఓడిపోయాడు. సరికదా అరణ్యానికి వచ్చాడు. మరి కనీసం తపస్సు చేసుకున్నాడా? తపస్సు లేదు. సరికదా ఒక కుమార్తెను కూడా చక్కగా కన్నాడు. అంటే అరణ్యానికి వెళ్ళినా తపస్సిద్ధి పొందలేదు, సంసార సుఖాన్ని పొందాడు. కుమార్తెను కన్నాడు. వివాహం చేయాలి కదా, కుమార్తెని చేశాడు. కొన్ని వివాహ సమయంలో కన్యాదానం చేశాడా? చేయలేదు. మరి ఏమిటి చేసినట్టు? ఏమి. జపం చేసినంత మాత్రంలో ప్రతిఫలం వస్తుందా అని వితండవాదన చేశాడు. రెండవ కుమార్తెకి కూడా అడిగినంత ధనం ఎవరు ఇస్తారో దీని సాయం మొదటి కుమార్తె రెండో కుమార్తెను కూడా కన్నాడు. ఎంత మహానుభావుడో! అడవులకు వెళ్ళి కూడా అడవులకు దేనికి వెళ్తారు? అరణ్యాలకి తపస్సు చేసుకొని ముక్తి మోక్షం కోసం వెళ్తారు. చక్కగా పిల్లల్ని కొంటున్నాడు ఈయన. పోనీ పిల్లలకి అనొచ్చు, సంసారం అనేటువంటిది ఉండాలి. సంసారం లేకపోతే మనందరం ఎక్కడ ఉంటాం? భగవంతుడు మనకి ఆకాశంలో దించేస్తాడేమిటి కదా. మానవ రూపం ఉండాలంటే సంసారం చేయాలి, ఉండాలి. పోనీ మంచి పనే చేశాడు. కానీ కన్యాదానం అనేటువంటిది చేయాలి కదా, పెద్దదానికి చేయలేదు. రెండో కుమార్తె కూడా ఉందిట, పుట్టిందిట మహానుభావుడికి. రెండవ కుమార్తెనికి ఇచ్చి కూడా వివాహం చేయాలి అంటే దానికి కూడా ఆ రెండో అల్లుడు కూడా తిరిగి డబ్బులు ఇచ్చి కూతుర్ని చేసుకోవాలి సుమా అని రాజుగారు బదులు పలికెను. వెంటనే ఆ ముని తన దారిని వెళ్ళిపోయాడు. నారద మహాముని, వీ రాజు మూర్ఖుడు,
మనం చెప్పిన మాటలు వినడు, పెడచెవిని పెట్టేస్తాడు. మొదటి కుమార్తెకే కన్యాదానం లేదు, అల్లుడి దగ్గర తిరిగి డబ్బులు తీసుకున్నాడు. రెండో కుమార్తె, దీనికి కూడా అలాగే చేస్తాడు, మూర్ఖుడు. దీనికి మనం ఎన్ని హితబోధ చేసినా, ఎంత హితబోధ చేసినా మన మాట వినడు అని నిర్ణయానికి ఆ నారద మహాముని వచ్చి తన దారిని తాను వెళ్ళిపోయి తిన్నగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి నారదుడు నాకెందుకు ఈ రాజుతో గొడవ, శుభ్రంగా బ్రహ్మలోకంలో బ్రహ్మగారు, తుంబురుడు, గణపతి, పార్వతి, విష్ణుమూర్తి దేవతలందరూ వాళ్ళతోటి శుభ్రంగా మాట్లాడుకొని హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి నారద మహాముని తిన్నగా దేవలోకానికి వెళ్ళిపోయేట. ఈ మూర్ఖపు రాజు ఇలాగే ఉన్నట్ట. కొన్నాళ్లకు ఈ సుధీరుడు మరణించను, చచ్చిపోయాడు పాపం. ఎంతకాలం? శైశవేశ విద్యానాం యవనే విశేషణం వార్ధకే మునివృత్తినాం ఆకన్నే మునిత్యజాం. ఎప్పటికైనా శరీరం అనేటువంటిది పడిపోతుంది, అక్కడికి వెళ్ళవలసిందే. అలాగా ఈయన అవసాన దశలో ఏమీ చేయకపోయినా మరణం అనేటువంటి తప్పదు. ఆఖరి స్టేజ్లో చనిపోయాడు. ఎవరో ఈ మహారాజు గారు, ఈ సుధీరుడు అనేటువంటి వాడు. వెంటనే యమభటులు వచ్చిరి, నరకలోకానికి తీసుకొని పోయిరి. అదేం చేస్తారు, అన్ని మంచి పనులే చేశాడు పాపం. ఒక్క మంచి పని చేసిన ఆ స్వర్గలోకం నుంచి కొంతమంది వైష్ణవ భటులు వచ్చి పట్టుకెళ్తారు. ఏదీ చేయలేదు, దానాలు లేవు, ధర్మాలు లేవు. తిరిగి డబ్బులు అల్లుడి దగ్గర తీసుకున్నాడు. ఏమంటే పేదవాడిని అంటున్నాడు, కన్యాదానం చేయలేదు, శాలిగ్రామ దానం చేయలేదు, ఒక ఉసిరికి చెట్టు కింద అన్నం తినలేదు, ఒక బ్రాహ్మడికి వస్త్రం కానీ యజ్ఞోపేతం కానీ ఏమీ ఇవ్వలేదు. చిన్నగా నరకలోకం నుంచి యమభటులు వచ్చి చిన్నగా యమధర్మరాజు గారి దగ్గరికి పట్టుకొనిపోయారు ఈ రాజుగారిని. ఇది మనం చేసేటువంటి కర్మను బట్టి ఉంటుంది. మంచి కర్మ చేస్తే దైవత్వం, చెడు కర్మ చేస్తే యమలోకం. ఈ రెండు మట్టుగా వాస్తవం. పురాణాలు చెప్తున్నది, నేను నువ్వు చెప్పింది కాదు. యమభటులు నరకలోకానికి తీసుకొని పోయి వీనికి కన్యను అమ్మేసి డబ్బు తీసుకొనిన పాపం అంటుకుంది కాబట్టి నరక బాధలు పెట్టండి. ఆ యమధర్మరాజు గారి దగ్గర ఉంటారు కదా అసిస్టెంట్లు, వాళ్ళకి చెప్పేట యమ బాధలు పెట్టండి వీడికి, వీడు సామాన్యుడు కాదు. శుభ్రంగా నూనె మరగబెట్టండి, ముక్కులో వేయండి, నోట్లో వేయండి, చెవులో వేయండి, నవరంధ్రాల్లో కూడా వేయండి. వీడు అంత దరిద్రుడు వీడు. తర్వాత పెద్ద పెద్ద పెనాల్లోని నూనె మరుగుతూ ఉంటుంది, అందులో తీసుకెళ్ళి పడేయండి. ఒక దోమలాగా, చీమలాగా, గాడిలాగా వేగిపోతాడు. చూడండి ఎంత యమబాధలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నాడు కార్తీక పురాణంలోని. అలాగే గరుడ పురాణం అని ఒకటి ఉంది. ఆ గరుడ పురాణంలోని కూడా యమబాధల గురించి చెప్తాడు. అవన్నీ కానీ మనం వింటే పాపం పనులు చేయం. అర్థమైందా? ఎప్పుడు పుణ్యమే చేసుకుంటూ అబద్ధాలు ఆడకుండా జీవితాన్ని చక్కగా సాగిస్తూ ఉంటాం. అలాగా వీడికి నానా బాధలు ఆ యమభటులు నరక బాధలు పెడుతున్నారట. ఈ సువీరుడు తాలూకా పూర్వీకుడు తన పితృవంశంలోని శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా పరిపాలన చేసెను. ఈ ధర్మవీరుడు తాలూకా వంశంలోనే వీడి తాలూకా వంశీకుడు ఎవడో వాడి పేరు శృతకీర్తి. వాడు రాజే, వీడు రాజే. వీడు మూర్ఖుడు ఈ సుధీరుడు. ఈ శృతకీర్తి అనేటువంటి వాడు ఆ వంశంలోని చక్కనైనటువంటి రాజు, మంచి ధర్మకార్యాలు చేస్తుండేటువంటి వాడు, దాన ధర్మాలు చేస్తుండేటువంటి వాడు, చెరువులు తవ్వించేవాడు, నూతులు తవ్వించేవాడు, కార్తీక మాసంలోని బ్రాహ్మణ సమారాధన చేసేవాడు.
చివరికి కన్యాదానాలు చేసేటువంటి వాడు, అలాగే బ్రాహ్మణ బిడ్డలకి ఉపనయన సంస్కారాలు చేసేటువంటి వాడు, అనేక రకాలైనటువంటి ప్రేత సంస్కారాలు. ప్రేత సంస్కారం మొన్న చెప్పాను మీకు, అనాది ప్రేత సంస్కారం అంటారు. అంటే ఆ చనిపోయిన తర్వాత ఆయనకి ఎవ్వరూ ఉండరు, దహన సంస్కారం చేయడానికి డబ్బులు కూడా ఉండవు. అటువంటి వాళ్ళకి ఎవరో ఒక ధర్మాత్ముడు వచ్చి ముందుకు వచ్చి చక్కగా ఆ కత్తి మీద ఆ శ్మశానానికి పట్టుకెళ్ళి దహన సంస్కారం చేస్తే వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. ఎవరైతే చేశాడో వాడు, ఆ చనిపోయిన వాడు ఇద్దరు కూడా విష్ణులోకానికి వెళ్ళిపోతారు. దానికే అనాథ ప్రేత సంస్కారం అని చెప్పేసి అంటారు. అనాథుడు, వాడి దగ్గర ఏమీ లేదు, పాపం చనిపోతాడు. మాతా నాస్తి, పితా నాస్తి, బంధు నాస్తి, సహోదర ఎవరు ఉండరు వాడికి. అటువంటి కూడా చేశాడు ఎవరు? ఈ శృతకీర్తి అనేటువంటి మహారాజు గారు మంచి పేరు తెచ్చుకున్నాడు, ధర్మాత్ముడు. ఈ రాజుగారు ఆనాడు ఆయన కూడా మరణించాడు. ఈ రాజు మరణించాడు, ఆ రాజు మరణించాడు. ఈ శృతకీర్తిని కూడా యమభటులు పాశంతో బంధించి నరకానికి తీసుకొని పోయిరి. పాపం ఆ రాజుగారికి పట్టుకుపోయారు, సువీరుడికి పట్టుకుపోయారు, ఈ శృతకీర్తికి కూడా పట్టుకుపోయారు. కారణం ఏమిటి? ఆ వంశంలో వాడే వీడు. ఎన్ని దాన ధర్మాలు చేసినా వాడి తాలూకా తమ్ముడు వీడు, అంబుజాక్షుడు. ఈ నరకలోకానికి పాపం ఈ ధర్మాత్ముని కూడా తిన్నగా పట్టుకొని ఆ యమభటులు పాశంతో బంధించి నరకలోకానికి తీసుకొని పోయారు. అంతటా శృతకీర్తి ఆయా నరక భటులకు నరక బాధలు పడుతూ, నేను దాన ధర్మాలు చేశాను, అనేక మంచి పనులు చేశాను, నూతులు తవ్వించాను, చెరువులు బావులు అన్నీ తవ్వించాను, అలాగే ఉపనయన సంస్కారాలు చేశాను, కార్తీక మాసంలో శాలిగ్రామ దానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు బ్రాహ్మణులకి చేశాను కదా, మరి నాకెందుకు నరబాధ పెట్టారు, నరకలోకానికి పట్టుకొచ్చారు? వాడంటే శృతకీర్తి అనేటువంటి వాడు మంచి పనులు చేశాడు. సువీరుడు పాతరాజు, వాడు ఎలాగా నానా దరిద్రాలు చేశాడు. వాడితో సహా ఈ రాజుగారికి కూడా కిందగా తీసుకెళ్ళిపోయి ఈ యమభటులు నరక బాధలు పెడుతున్నారట. అప్పుడు ఈయన ప్రశ్న వేశారట, అయ్యా నేనేం తప్పు చేశాను చెప్పండి, దాన ధర్మాలు అన్నీ చేశాను కదా, నాకెందుకు ఈ యమబాధలు పెడుతున్నారు, నన్ను కూడా యమలోకానికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అడిగారట. ధర్మరాజు గారికి అడిగారట. ధర్మరాజు గారు కదా పట్టుకెళ్ళాలి అక్కడికి, వైకుంఠానికి ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు ఇక్కడికి. అలాగా శృతికీర్తిని గాంచి, ఓ శృతికీర్తి నీవు గొప్పవాడివి, ధర్మాత్ముడవు, కానీ నీ తోటి వంశీయుడు సువీరుడు తన మొండి కుమార్తెను ధనమునకు ఆశించి అల్లునకు అమ్ముకున్నాడు, కన్యాదానం కూడా చేయలేదు. అందుకే ఇంట్లో ఒకడు తప్పు చేసినా మిగతా వాళ్ళందరికీ కూడా తిడతారు, నువ్వేం చేస్తున్నావు, ఆయన తప్పు చేస్తుంటే అని అడుగుతారు. అలాగా ఆ రాజుగారు తప్పు చేస్తే ఈ రాజుగారికి కూడా యమ బాధలు వచ్చాయి, నానా పాటలు పడుతున్నాడు. పడితే దానికి ప్రశ్న వేశారట, నీ తోటి వంశీయుడు అయిన సువీరుడు తన మొండి పట్టుదలతోటి మొదటి కుమార్తెను ధనమునకు ఆశించి అల్లునికి ధనం తీసుకొని అల్లుడికి అమ్మాడు, అది చాలా పొరపాటు. కొన్ని కన్యాదానం చేశాడా? చేయలేదు. అది కావున మీ పూర్వీకులకు 3 తరముల వరకు ఈ దోషం అంటుతుంది. ఈ పితృదోషం అనేటువంటిది కన్యాదానం చేయలేదు కాబట్టి ఇద్దరు రాజులకి కూడా 3 సంవత్సరాలు, 3 తరాలు, 3 తరాలు అంటే కొన్ని కోట్లు రోజులు అన్నమాట. ఆ రోజులు ఈ దోషం అనేటువంటి పితృదోషం అనేటువంటిది ఉంటుంది సుమా. కావున నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె ఉంది కదా, రెండవ కుమార్తెకి వివాహం కాగానే చనిపోయాడు.
మొదటి దానికి డబ్బులు తీసుకున్నాడు, రెండో దానికి వివాహం కాకముందే చనిపోయాడు. కాబట్టి నర్మదా నదీ తీరానికి వెళ్ళి, ఆ రెండవ కుమార్తె ఉంది కాబట్టి నువ్వు నర్మదా నదీ తీరానికి వెళ్ళి అక్కడ నువ్వు తపస్సు చెయ్యి. ఆ కుమార్తె కూడా అక్కడే పెరుగుతున్నది. ఆ నర్మదా నదీ తీరంలోనే ఈ రాజుగారి తాలూకా కుమార్తె పెరుగుతున్నది. ఆ నదీ తీరంలో నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ సువీరుడి తాలూకా కుమార్తెకు శాస్త్రబద్ధంగా కార్తీక మాసంలో వివాహం చేసి కన్యాదానం చెయ్యి, ఆ ప్రతిఫలం నీకు వస్తుంది అని చెప్పాడు. అంటనే స్వామి వాళ్ళందరికీ మళ్ళీ వెనక్కి నేను తీస్తాను, మీరు తీసుకొని తీర్థం తీసుకొని వెళ్ళిపోండి. అలాగా రెండో కుమార్తె నర్మదా నదీ తీరంలో ఉంది. తన తల్లి దగ్గర, ఆ తల్లి దగ్గర ఆవిడ ఉంది కాబట్టి నువ్వు ఈ సువీరుని రెండవ కుమార్తెకు శాస్త్రబద్ధంగా కార్తీక మాసంలో వివాహం చేయి, కన్యాదానం చేస్తే మరియు సువీరునకు ఈ సాలంగుల కన్యాదానం చేయడం వల్ల పాప విముక్తి కలిగి స్వర్గాన్ని పొందుతారు. అంటనే ఈ రాజుగారు వెళ్ళిపోయారు. ఈ సుధీరుడు సుధర్ముడు ఇద్దరు కూడాను అక్కడికి వెళ్ళిపోయి ఆ తన కుమార్తె అయినటువంటి ఆమెకు నర్మదా నది దగ్గర కొంతకాలం తపస్సు చేసి, తపస్సు అయిపోయిన తర్వాత ఆ రెండవ కుమార్తెకు చక్కగా కన్యాదానము చేశాను. ఎప్పుడైతే కన్యాదానం చేశాడో అప్పుడు వాళ్ళకి ముక్తి మోక్షం కలిగించింది. వెంటనే ఈ యమభటులు, ఈ విష్ణు భక్తులు ఇద్దరు కూడా వాదించుకున్నారు. మేము నరకాన్ని పట్టుకెళ్తామంటే వాళ్ళేమొచ్చి విష్ణులోకాన్ని పట్టుకెళ్తామని దెబ్బలాడుకున్నారు. ఎలా మీరు పట్టుకెళ్తారు? ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కన్యాదానం చేశాడు. మొత్తం మీద ఆ ప్రతిఫలం అనేటువంటిది లభ్యమవుతుంది. కావున కార్తీక మాసంలో ఎవరైతే కన్యాదానాన్ని చేస్తారో వాళ్ళకి యముడి తాలూకా బాధలు ఉండవు. తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతారు. కన్యాదానం అనేటువంటిది చాలా గొప్పది, చేయాలి. చేసినప్పుడే ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది సుమా అని చెప్పేసి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చక్కగా కార్తీక మాసంలోని సోమవారం నాడు ఎవరైతే, లేకపోతే పౌర్ణమి నాడు ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళకి స్వర్గప్రాప్తి, మోక్ష సిద్ధి కలుగుతుంది. అంటనే ఆ రాజుగారి వంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయారట, మోక్ష సిద్ధికి పొందారట. ఈ కన్యాదానంలో అంత ప్రతిఫలం ఉంది. కన్యాదానం అనేటువంటిది చాలా గొప్పది. అందుకే కన్యాదానం అనేటువంటిది చేయాలి, తప్పనిసరిగా చేయాలి. వివాహంలో ఈ కన్యాదానం అనేటువంటిది ఒక భాగం. అందరూ కూడా కన్యాదానం చేసినప్పుడే పితృదేవతలు తరిస్తారు. దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం నరక దుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. మొత్తం వంశీయులందరూ కూడా, ఈ రాజు తాలూకా వంశీయులందరూ కూడా చక్కగా ఆ సుఖాన్ని అనుభవిస్తూ మోక్ష సిద్ధి కలిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు సుమా అని చెప్పడం జరిగింది. ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు ఈ కార్తీక మాసంలోని శాలిగ్రామ దాన ఫలం గురించి చెప్పాడు. అలాగే తులసి కోట వద్ద చేసేటువంటి దీపారాధన గురించి చెప్పాడు. అలాగే ఉసిరికి చెట్టు కింద భోజనం చేయడం వల్ల, ఉసిరికి చెట్టు కింద వన సమారాధన చేయడం వల్ల
ఎటువంటి మోక్ష సిద్ధి కలుగుతుందో చెప్పాడు. అలాగే అనేక రకాల దానాలు, వస్త్రదానం, అలాగే శాలిగ్రామ దానం, అలాగే గంధము దానం, అలాగే పుష్పదానం, అలాగే కమలాక్షులకి కమలములు, శ్రీ మహావిష్ణువుకి కమలములతో పూజ చేయడం వల్ల, అలాగే శివునికి మారేడు పత్రితో పూజ చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం ఉంటుందో చక్కగా ఈ కార్తీక మాసంలో పురాణాల్లో చక్కగా చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం కన్యాదానం తాలూకా ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ఆ జనక మహారాజు గారికి ఈ వశిష్ఠుల వారు చెప్పారు. అదేవిధంగా నైమిషారణ్యమున ఆ సౌనకాది మహాములందరికీ సూత మహాముని కన్యాదానం గురించి చక్కగా చెప్పాడు. పితృదేవతలు ఆరాధన ఏ విధంగా చేయాలి, పితృదేవతారాధన ఎంత గొప్పదో చక్కగా చెప్పారు సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వయం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే సర్వారిష్టదోష పరిహారో అస్తు. కార్తీక దామోదర దేవత ప్రసాద సిద్ధిరస్తు. స్వస్తి.